ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన సోషల్ మీడియా ఇప్పుడు ప్రజా ప్రతినిధుల మెడకు ఉరితాడుగా మారుతోంది. మూడో కంటిలా ప్రతినిత్యం నేతల్ని కాపు కాస్తోన్న సోషల్ మీడియా ఏదైనా తేడా జరిగితే మాత్రం నిలువున వారి పుట్టి ముంచుతోంది. క్షణాల్లోనే చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తోంది. ఏపీ రాజకీయాలను ఇప్పుడిదే అంశం కుదిపేస్తోంది. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రచారానికి అధికార పక్షం లీడర్లకు ఎంత ఉపయోగపడుతుందో అంతే స్థాయిలో ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోంది. దీంతో ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనిని త్రినేత్రంలా సోషల్ మీడియా గమనిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి నేతలు పదే పదే హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా నేటి డిజిటల్ యుగంలో ఒక శక్తివంతమైన అస్త్రం. గతంలో అభిప్రాయ ప్రకటనకు, భావ ప్రకటనకు స్వేచ్ఛకు వేదిక అని ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు రాజకీయ నాయకులు వ్యక్తిగత క్యారెక్టర్స్ పై దెబ్బ కొడుతున్నాయి. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ వేదికల్లో ఏ మూల నుంచి ఎప్పుడు ట్రోల్ అవుతారో, ఎవరిపై నెగిటివ్ ప్రచారం మొదలవుతుందో అంచనా వేయాలంటే బహుశా దేవుడికైనా సాధ్యం కాదేమో. వేదికలపై ప్రసంగాలే కాదు, ముఖ్యులతో అంతర్గత చర్చలు, కార్యకర్తలతో ఫోన్లో మాటామంతి, ఆత్మీయులతో పంచుకున్న రహస్యాలు రెప్పపాటున రికార్డ్ అవుతున్నాయి. అది ఎప్పటి ఆడియోనో ఎప్పటి వీడియోనో తెలియకుండానే క్షణాల్లో సమస్యల సుడిగుండంలోకి రాజకీయ నాయకులు నెట్టేస్తుంది సోషల్ మీడియా. ఒక్కసారి వైరల్ అయ్యాక నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చి ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా డ్యామేజ్ మాత్రం 100% జరగడం ఖాయం. వ్యక్తిత్వంపై శత్రువులు చేసే విమర్శలు మాయని మచ్చగా మారిపోతున్నాయి. మచ్చను చెరిపే వీలు లేకుండా కొన్ని సందర్భాల్లో పేకల్లోతు కష్టాల్లో మునిగిపోవాల్సి వస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు సోషల్ మీడియాను వాడండి, కానీ చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. మూడో కన్ను రూపంలో సోషల్ మీడియా మిమ్మల్ని గమనిస్తుందని పదే పదే హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా రాజకీయ యుద్ధంలో పీహెచ్డీ పట్టా పొందారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా. వ్యక్తిగత విమర్శలు, ప్రసంగాలకు ఇప్పటికీ ఎప్పటికీ రోజానే కేర్ ఆఫ్ అడ్రస్. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై బురద జల్లాలంటే అందులో రోజా మొదటి వరుసలో ఉంటారని చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు రోజా. అందుకే కౌంటర్గా ఆమె వ్యక్తిగత జీవితం, రాజకీయ శైలిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడం చూసాం. ఇప్పుడు అధికార కూటమిలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పోతులపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి లాంటి కొత్త నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ వ్యక్తిగత కార్యక్రమాలను పోస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియాను వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నేతలు చేసే ప్రతి చిన్న విషయాన్ని, కామెంట్ను భూతద్దంలో చూపిస్తూ తక్షణమే జనంలోకి తీసుకువెళ్లడం సోషల్ మీడియా వేదికల్లో నిత్యాకృతమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలో పడ్డారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియోలు ప్రచారం, 2-3 మంత్రుల వ్యవహార శైలిపై నెట్టింట విమర్శలు, జనసేన నేత రాసలీలలు, గుంటూరు, అనంతపురం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆడియోలు ఏపీ రాజకీయాలను షేక్ చేసేశాయి. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసి పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తుందన్న టాక్ ఉంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఎజెండా, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడుతుంటే కొంతమంది ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి కూటమిని డ్యామేజ్ చేస్తుందట. కొందరు ఏ తప్పు చేయకపోయినా ట్రోలింగ్స్కు బలవుతుంటే మరికొందరు అతి చేస్తూ ఇట్టే ఇరుక్కుపోతున్నారట. ఇది పార్టీకి, ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్స్ తెచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ఎంత ప్రచారం చేస్తున్నా దానిని మించి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యవహారాలే చర్చకు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్ వంటివి క్షమించరానివి. అందుకే ఎమ్మెల్యేలు, నేతలంతా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండి తమ ప్రసంగాలపై, ప్రైవేట్ వ్యవహారాలపై మరింత జాగ్రత్త వహించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే ఈ సుడిగుండం ఎవరిని ఎప్పుడు ముంచుతుందో చెప్పలేం.